నమస్తే. వాస్తుకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు, ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడున్నాం గత వీడియోలో. పివిరెడ్డి సార్ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అసలు ఏంటి వాస్తు? వాస్తు ఎలా నిర్మితమైంది? ఎవరు నిర్మించారు దీన్ని? దాని పూర్వాపరాలు ఏమిటి? మనం దేన్ని నమ్మాలి? ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసున్నాం. ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాం దీనికి సంబంధించి. తప్పకుండా వాచ్ చేయండి. దానికి కంటిన్యూటీగానే ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాను. ఏమిటి అంటే సచివాలయంలో, తెలంగాణ సచివాలయంలో చాలా మార్పులు జరుగుతున్నాయన్న ఒక వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. అసలు ఇది కరెక్టేనా? రాంగా? బయట మనకెక్కడా కనిపించట్లేదు మార్పులు. లోపల అంతర్గతంగా మార్పులు నడుస్తున్నాయి అనేది ఒక వార్త. ఇది ఎంతవరకు నిజం? అసలు వాస్తు బయట కనపడేదా? లోపల అంతర్గతంగా జరిగేదాన్ని వాస్తు అంటారా? మరి ఇంతకుముందు సార్ చెప్పిన దాన్ని దీన్ని ఎలా మ్యాచ్ చేయొచ్చు? ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఏంటి సచివాలయంలో రకరకాలుగా వాస్తుకు సంబంధించిన మార్పులు చేస్తూ ఉన్నారు. వాస్తు సరిగా లేదు అని చిన్న చిన్న మార్పులు చేస్తున్నారనే ఒక వార్త బాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఒక రకంగా చెప్పాలంటే. మీరు చెప్పిన దాని ప్రకారంగా అసలు వాస్తు అనేది భగవంతుడు నిర్మించింది. మనుషులు నిర్మించింది ఏది కూడా 100% వాస్తు కాదు అని అవును. గత వీడియోలో మీరు చెప్పున్నారు ఆల్రెడీ. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో నిర్మించినటువంటి సచివాలయం ఏదైతే ఉందో అది మానవ నిర్మితమే. అవును. ఇప్పుడు మార్పులు చేస్తున్న ఇది రేవంత్ రెడ్డి గారి పీరియడ్‌లో చేస్తున్న ఇది మానవ నిర్మితమే. మరి మార్పులు ఎందుకు చేస్తున్నారంటారు? అది అది వాస్తు బాలేదని మళ్ళీ వీళ్ళు మార్పు చేయడం ఏంటి? మీరెలా వర్ణిస్తారు దీన్ని? చెప్పండి. సో, మంచి క్వెషన్ మేడం. థాంక్స్. ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్‌కి, పండితులకు, మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం. నేను గతంలో వీడియోలో చెప్పినట్టుగా వాస్తు అనే పదము భగవంతుని దృష్టిలో 100% సత్యం. హ్మ్. బ్రహ్మసత్యం. హ్మ్. ఇది నా దృష్టిలో భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు బోధన చేసిన వాస్తు సిద్ధాంతము 100% బ్రహ్మసత్యం అని బోధన చేయడం జరిగింది. నా దృష్టిలో కూడా ఎన్నో నిర్మాణాలను గురించి మనం ఆలోచన చేస్తే సృష్టి నిర్మాణాలు, మానవ నిర్మాణాలు ఆలోచన చేసుకుంటే సృష్టి నిర్మాణాలను మానవుడు ఎన్ని జన్మలెత్తినా అమలు చేయలేడు. హ్మ్. మానవుని మేధస్సు ఈ అనంత విశ్వాన్ని జయించేంత మేధస్సు కలిగి జన్మిస్తాడు మానవుడు. హ్మ్. కానీ తన కర్మలు సపోర్ట్ ఇవ్వవు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు మంచి ఒకటి సైంటిఫిక్ మెథడ్‌లో నేను ప్రేక్షకులకు తెలియజేస్తా మేడం. ఇప్పుడు మన తెలంగాణ సచివాలయం బీఆర్ఎస్ నిర్మించిన దాన్ని ఇప్పుడు నేటి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు అది సంపూర్ణ వాస్తుకు బీఆర్ఎస్ పార్టీ నిర్మించినట్లయితే హ్మ్. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేది కాదు కాబట్టి హ్మ్. అది వాస్తు బలం లేదు కాబట్టి మళ్ళా దాన్ని వాస్తు కలిగి దానికి ఏదో వాస్తుకు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. సార్ ఇక్కడ ఒక చిన్న ఆ! ఇది ఏమిటి అంటే సచివాలయం నిర్మించారు కానీ అక్కడి నుంచి విధులు నిర్వర్తించారా? కొత్త సచివాలయం నుంచి బీఆర్ఎస్ పార్టీ? లేదు కదా! ఒకటేసారి వచ్చిపోయినట్టు తెలుసు. ఓకే. సో, అంటే ఒక్కసారి వచ్చినా గాని ఆ ప్రభావం ఉంటుందంటారా? అది రాంగ్ మేడం. హ్మ్. అది రాంగ్. నేను అదే చెప్పబోతున్నా. హ్మ్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మేడం ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎగ్జాంపుల్‌గా 10థ్ క్లాస్ స్టూడెంట్‌ని తీసుకుందాం మనం. హ్మ్. లేకుంటే ఐఏఎస్ 10థ్ క్లాస్ స్టూడెంట్ తీసుకుందాం. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి మొత్తం మేడం? 10థ్ క్లాస్‌లోనా అండి? హ్మ్. 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 6 సబ్జెక్టులలో పాస్ అయితే హ్మ్. చివరిలో మనం 6 పాస్ అయిన సబ్జెక్టులు సర్టిఫికేట్లు రావు మనకు. హ్మ్. హ్మ్. ఫైనల్‌గా పాస్ అయ్యిండు 10థ్ అనే సర్టిఫికేట్ వస్తుంది. అవును. అవునా కదా? హ్మ్. హ్మ్. 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి 6 సబ్జెక్టులలో పాస్ అయితే చివరికి లాస్ట్‌కు 10థ్ పాస్ అయ్యిండు అన్న అది సర్టిఫికేట్ ఒకటే వస్తుంది. హ్మ్. 6 సబ్జెక్టులలో 6 సర్టిఫికేట్స్ రావు. అవును. అలానే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మానవుని జన్మకర్మలో, మానవుని జీవన విధి విధానాలలో, మానవుని మనుగడకు, మానవుడు రూపొందించుకున్న సిద్ధాంతాలకు 100% హ్మ్. మార్కులు సాధించాలని ప్రయత్నం చేస్తాడు. హ్మ్.
అంటే తాను ఎగ్జామ్ రాసుకున్న పేపర్‌ను తానే దిద్దుకొని 100 మార్కులు వేసుకొని పాస్ అయినానని హ్మ్. ముందుకు పోతున్నాడు మానవుడు. హ్మ్. భగవంతుని దృష్టిలో ఫెయిల్ అయితున్నాడు. హ్మ్. అదే ఓటమి గెలుపు. కొందరు హ్మ్. పాస్ అయితా ఉన్నారు. కొందరు ఫెయిల్ అయితా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మీరు చూడండి, ఒక సచివాలయం ఒకటే 100% నిర్మించుకుంటే సరిపోదు. హ్మ్. ఒకటి ఇప్పుడు స్టూడెంటు 6 సబ్జెక్టుల్లో పాస్ అయినట్టు హ్మ్. సచివాలయం అనేది అందులో ఒక 5, 10% అన్నట్టు. అందులో ఒక సబ్జెక్ట్ అనుకోండి. మానవుడు జీవిస్తున్న హ్మ్. మానవుడు జీవిస్తున్న గృహము హ్మ్. 100% వాస్తుబలం కలిగి ఉంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ మరణించకుండా కోటీశ్వరులు ధనవంతులైతారా? హ్మ్. ఉదాహరణ మనం డిస్కస్ చేద్దాం. హ్మ్. ఏదైనా 100కు 100 ప్రపంచంలో ఉన్న మేధావులు, పండితులు, వాస్తు పండితులందరూ ఏకమై సంపూర్ణ వాస్తుకు ఏదైనా గృహం నిర్మించి హ్మ్. అందులో ఒక బీదవాడిని మనము గనక బీదవానికి ఇస్తే ఆ బీదవాడు ధనవంతుడైతాడా? ఆ హ్మ్. బీదవాడు మరణం లేకుండా జీవిస్తాడా? హ్మ్. సంపూర్ణ వాస్తవానికి వాస్తుకుంది గదా! హ్మ్. మరి బీదవాడిని ఆ ఇంట్లో మనం ఇస్తే ఆ బీదవాడు అంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనకు ఇదే క్వెషన్ ధనవంతుడైతాడా? వాస్తు వాళ్ళకి వేస్తే వాళ్ళు చెప్పే ఆన్సర్ నాకు తెలిసి అంటే నేను కూడా వాస్తు చాలా వరకు చేసున్నాను కాబట్టి వాళ్ళేం చెప్తారంటే జీవించినంత కాలం బాగా జీవించాలి అని మరణానికి దీనికి అసలు ఏం సంబంధం లేదు. మనం ఎంతకాలం జీవిస్తున్నామో జీవించినంత కాలం ఎటువంటి చికాకులు లేకుండా సంతోషంగా భగవంతుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఏదైతే ఉందో అంతకాలం హ్యాపీగా జీవించటానికి వాస్తు ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్తారేమోనని. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఒక 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి 6 సబ్జెక్టుల్లో పాస్ అయితే చివరకు పాస్ అయిండు 10థ్ అన్న సర్టిఫికేట్ ఎలా వస్తదో, మానవుని జన్మకు గూడా ప్రతి ప్రాణిజీ జన్మకు గూడా ఒకే దాంట్లో మనం పాస్ అయితే సరిపోదు. హ్మ్. ఇంటి నిర్మాణమే సంపూర్ణంగా మనం నిర్మించుకుంటే సరిపోదు. హ్మ్. ఇప్పుడు మనము తను చేసే వృత్తిలో సంపూర్ణంగా మార్కులు సాధించాలి 100% అంటే హ్మ్. వాస్తు దోషం లేకుండా. హ్మ్. తను మాట్లాడే మాటల్లో సంపూర్ణంగా 100% మాట్లాడే అది పరిపక్వత కలిగి ఉండాలి. వాస్తు ఓకే. దోషం లేకుండా. హ్మ్. హ్మ్. మనం మాట్లాడే భాష గూడా వాస్తుకు సంపూర్ణంగా ఉండాలి. హ్మ్. మనం వినగలిగింది, చూడగలిగింది మన కంటి చూపు కూడా సంపూర్ణ వాస్తుకు బ్యాలెన్స్ తప్పకుండా చూడగలగాలి. హ్మ్. అంటే నెగెటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ కోణంలో మాట్లాడాలి. పాజిటివ్ కోణంలో చూడాలి. పాజిటివ్ కోణంలో రిసీవ్ చేసుకోవాలి. ఓకే. మనలో ఉన్న సంపూర్ణ వాస్తు గుణం కలిగిన వ్యక్తి అయితే హ్మ్. నెగెటివ్‌ని కూడా పాజిటివ్‌గా తీసుకొని, హ్మ్. పాజిటివ్‌గా మార్చి ఏదైనా పాజిటివ్‌గా తీసుకునే వ్యక్తి సంపూర్ణ వ్యక్తి. అది అంటే 100% అందరూ ఆ కోల ఆలోచన చేస్తారని కాదు. హ్మ్. ఎవరైతే నెగెటివ్‌ని పాజిటివ్‌గా ఆలోచన చేసి హ్మ్. మంచి మార్గంలో పోతారో వాళ్ళకు కర్మలు సపోర్ట్ ఇస్తాయి. ఓకే. సు సృష్టి సపోర్ట్ ఇస్తుంది. హ్మ్. కాలం హ్మ్. సపోర్ట్ ఇస్తుంది. హ్మ్. ప్రకృతి హారతి పడుతుంది. ఓకే. నువ్వు ప్రతి దానిలో నీ చూపులో శత్రువు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా బంగారం పట్టుకుంటే మనం అది మట్టితో సమానంగా అంటాం. హ్మ్. హ్మ్. పాలకపక్షానికి, ప్రతిపక్షానికి అట్లా ఉంటది. హ్మ్. ఒక మంచి సంబోధన చేసినా కూడా ప్రతిపక్షము అది చెడుగానే భావిస్తారు. హ్మ్. అది వృత్తి స్వభావం అది. హ్మ్. దాన్నే కర్మ అంటాం. హ్మ్. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్‌గా ఒక విత్తనం గింజ హ్మ్. భూమిలో నాటిన తర్వాత పూజలు, జపాలు చేస్తే దాని గుణాలు మారవు. హ్మ్. విత్తనం గింజ నిర్మాణములనే మనం హ్మ్. అనుకున్న ఏదైతే విత్తనం మనం వేయాలి. భావిస్తున్నామో, హ్మ్. హ్మ్. ఏదైతే మనం ఆలోచన చేస్తున్నామో, ఎలాంటి ఫలాలు రావాలనుకుంటున్నామో, హ్మ్. ఎలాంటి చెట్టు రావాలనుకుంటున్నామో, హ్మ్. అది విత్తనం నిర్మాణ దశలనే మనం మార్పు చేయాలి. ఓకే. అంటే మానవుడు జన్మించిన తర్వాత, హ్మ్. జన్మించిన తర్వాత మానవుడు ఎన్ని కోటి వాస్తులు నిర్మించుకున్నా, కోటి పూజలు చేసినా, హ్మ్. ఆ జన్మ కర్మలు మారవు. ఓకే. ఒక విత్తనం గింజలో భూమిలో నాటకముందు ఏదైతే ఆ విత్తనం గింజలో కర్మలు నిర్మించబడిందో, హ్మ్. నాటిన తర్వాత ఆ విత్తనం గింజలో ఉన్న ఎలాంటి గుణాలు ఉంటాయో, అలాంటి హ్మ్. గుణాలే మనం పోషణ చేస్తే, సేద్యం చేస్తే బలవంతంగా తయారై ఫలాలు ఇస్తుందది. రైట్. విత్తనం గింజ భూమిలో నాటిన తర్వాత అది మామిడి చెట్టు వద్దు నాకు జామ చెట్టు కావాలని పూజలు జపాలు చేస్తే అది మారదు. హ్మ్.
అలానే మానవుని జన్మ కూడా మానవుడు జన్మించక ముందు మానవుని జన్మ కర్మలో జనన మరణం మధ్యన జరిగే క్షణము జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. జన్మించిన తర్వాత తూచా తప్పకుండా అది అమలు చేయబడుతుంది. ఆ కర్మలు మనలో ఉన్న కర్మలు సత్కర్మ దుష్కర్మ మనకి ఏది నిర్ణయించబడితే ఒక విత్తనం గింజలో మనం సేద్యం ఎట్లయితే చేస్తే దాని గుణానం తగ్గట్టు సేద్యం చేసిన విత్తనం చూడండి, మొక్క చూడండి, దానికి ఏ గుణాలు ఉన్నా కూడా బలవంతంగా ఫలాలు ఇస్తుంది. అది గుణాలు మారవు. సేద్యం చేయని ఫలవృక్షం చూడండి, అది ఫలాలు ఇవ్వదు, బలహీనంగా ఉంటుంది, చెట్టు కూడా బలవంతంగా పెరగదు, వటవృక్షం కాదు. మనిషి గుణం కూడా, మనిషి దేహం కూడా, మనిషి కర్మలు కూడా ఒక విత్తన గింజానికి సేద్యం చేస్తే బలహీనంగా ఉన్న బాబద్ది బలవంతంగా పెరిగి ఫలాలు ఎలా ఇస్తుందో, మానవుడు జన్మించిన తర్వాత కూడా ఒక సేద్యం చేసిన విత్తనము ఒక ఫలవృక్షం ఏదైతే ఫలాలు ఇస్తుందో, నీలో ఉన్న కర్మాలు బలహీనంగా ఉన్నాయి, బలవంతంగా తయారైతే తప్ప మనలో ఉన్న జన్మ కర్మలు మారవు. మానవుడు కూడా ఒక విత్తనం గింజనే. అయితే నేను ఎందుకు చెప్తున్నా మేడం అంటే, ఈ సచివాలయ మార్పు అనేది ఇప్పుడు ఆ యోగం అనేది రేవంత్ రెడ్డి గారి యోగం. ఆయన యోగంలో తెలంగాణకు ఫ్రమ్ అనేది సీఎంఐ యోగం ఉంది. ఇప్పుడు ఆయన యోగం మంచిగున్నది కాబట్టి, చంద్రబాబు నాయుడు యోగం మంచిలేదు కాబట్టి ఆయనకు మంచి కలిసి వచ్చిన సచివాలయం అది. ఆయన ఓడిపోయినప్పుడు అది చెడ్డదనుకోవాలి. అవును, మంచి లాజిక్ చెప్పారు సార్, కరెక్ట్ అది. అవునా కాదు? మీరు బాగా ఆలోచించండి. అది కేసీఆర్ గారికి యోగంలో బాగాలేదు అది. ఇప్పుడు అది యోగంలో ఎవరికి బాగుంటే, ఇప్పుడు చూడండి సంపూర్ణంగా ఆయనకు మొత్తం బంగారు పల్లెంలో ఆయన యోగంలో లేదు కాబట్టి ప్రతిపక్షానికి ఇచ్చి గెలిపించిండు. మంత్రే కాకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఆయన ఏకైక వ్యక్తి అనుకుంటా నాకు తెలిసి, ఆ ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన రేవంత్ రెడ్డి గారి జన్మ కర్మయోగంలో సీఎం అయ్యే యోగం ఉంది. తనలో ఉన్న గుణాలు సంపూర్ణంగా ఆయన ఒక విత్తనం గింజకు ఒక ఫలవృక్షానికి ఎంత సేద్యం చేస్తే అంత ఫలాలు ఇచ్చినట్టుగా ఆ భగవంతుడు జన్మించక ముందు నిర్ణయించబడిన ఆయన జన్మకర్మలు అమలైతే ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్గా 6 సబ్జెక్టులు ఉన్నట్టుగా ఒక్క సెక్రటరీ సచివాలయం ఒకటే మనం సంపూర్ణ వాస్తు చేసుకుంటే సరిపోదు. పరిపాలన విధి విధానాలు బ్యాలెన్స్ తప్పకుండా చూసుకున్నప్పుడే మళ్ళీ ఆయన పాస్ అవుతాడు నెక్స్ట్ 5 years తర్వాత. ఇప్పుడు ఇది ఒక సచివాలయం సంపూర్ణంగా 100% వాస్తు నిర్మించుకున్నంత సరిపోదు. ఆయన పరిపాలన విధి విధానాలు 100% బ్యాలెన్స్ తప్పకుండా ఆయన పరిపాలించినప్పుడే 10th క్లాస్ స్టూడెంట్ 6 సబ్జెక్టులలో పాస్ అయితే ఒక సర్టిఫికెట్ వచ్చినట్టుగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలన చేస్తే మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత గెలిచే అవకాశం ఉంది. ఒక్క సెక్రటరీ సచివాలయం ఒక్కటే సంపూర్ణ వాస్తు చేసుకుంటే సరిపోదు. ఇది అన్ని ఒక ఇప్పుడు కొన్ని సబ్జెక్టుల లాగా అన్ని కొన్ని బ్యాలెన్స్ తప్పని పరిపాలన అన్న కొన్ని 100,000 ఉంటాయి. ప్రతి ఏ పైన కూడా తనది కాకుండా ఏ పనైనా కూడా తన దృష్టికి వచ్చింది, కంటి చూపుకి వచ్చింది, ఏదైనా కూడా అది నాది అనుకోని బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలన చేసిన వ్యక్తి, దాన్నే వాస్తు గుణం అంటాం మనం. అదే బ్యాలెన్స్ తప్పని వాస్తు. ఒక సచివాలయం వాస్తు చేసుకుంటే సరిపోదు. తెలంగాణలో ఉన్న ప్రతి కర్తవ్యము వాస్తు తప్పకుండా నిర్వర్తించాలి. అది సంపూర్ణంగా 100% బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలన చేయాలి. అది సంపూర్ణ వాస్తు. మళ్ళా 5 సంవత్సరాల తర్వాత గెలుపునకు ఒక దిక్సూచి. మళ్ళీ మాట్లాడదాం సార్, అసలు ఎలా ఉంటే ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది, నిజంగానే ఈ వాస్తు పనిచేసిందా పనిచేయలేదా అనేది ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్ గా నాకు బ్రహ్మదేవుడు చెప్పింది వాస్తు అనేది బ్రహ్మసత్యము. ఇంటి గృహ నిర్మాణానికి మెట్లు ఆగ్నేయులు ఉండాలి, ప్లస్ ఈస్ట్ డోరు మెయిన్ డోర్ ఈస్ట్కు ఉండాలి. దిక్కు ఏ దిక్కైనా పర్లేదు. ఇప్పుడు కొందరు పండితులు ఏమంటున్నారంటే నార్త్ ఈస్టే చాలా శుభం అంటున్నారు. అది చాలా శుద్ధ తప్పు. మనకు ఈస్ట్ ఎంత ఉందో, నార్త్ ఎంత ఉందో, సౌత్ వెస్ట్ కూడా అంతే ఎనర్జీ ఉంది.
మీరు బాగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. సైంటిఫిక్‌గా మన చుట్టూ మనం సంపూర్ణంగా గుండ్రని ఆకారంతో విశ్వం ఏర్పడింది. హ్మ్. 4 మూలలు కలిగి విశ్వం లేదెక్కడ. హ్మ్. హ్మ్. మీరు చూడండి. ఈ చుట్టు 4 గుండ్రని ఆకారంతో ఉంది. విశ్వం ఉపరితలం గాని, భూగోళం గాని. హ్మ్. మనం ఏ కోణం గూడా ఏదో ఒక మూల అని విశ్వాన్ని మనం చెప్పకూడదు. ఓకే. ఒక మూలలు కలిగి విశ్వం లేదు. హ్మ్. సంపూర్ణంగా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇవన్నీ 4 దిక్కులు సమానంగా బ్యాలెన్స్ కలిగింది. ఏది గూడా నాకు బ్రహ్మదేవుడు చెప్పిందేందంటే, ఆగ్నేయంలో మెట్లుండాలే. దిక్కు ఏ దిక్కైనా పర్లేదు. హ్మ్. అది సౌత్ ఎంట్రన్స్ ఉండని, సౌత్ వే ఉండని, వెస్ట్ ఉండని, ఈస్ట్, నార్త్ ఎక్కడైనా ఉండని. హ్మ్. ఆగ్నేయంలో మెట్లుండాలే. ప్లస్ ఈస్ట్ డోర్ ఉండాలి. ఓకే. అది సంపూర్ణంగా వాస్తు కలిగిన గృహము. హ్మ్. ప్లస్ అది ఎందుకు చెప్పిండో నాకది భగవంతునికి తెలుసది. హ్మ్. దిక్కు ఏ దిక్కైనా పర్లేదు. ఓకే. ఈస్ట్ డోర్ ఉండాలి. ఆగ్నేయ మెట్లుండాలి. ఓకే. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన వాస్తు గుణము. రైట్. దయచేసి నేను మాట్లాడింది దివ్య దృష్టి మాత్రం చెప్తున్నా. నన్ను తప్పుపట్టొద్దని భావిస్తున్నాను. రైట్. చాలా చక్కగా చెప్పారు సార్. మొత్తానికి సచివాలయంలో వచ్చినటువంటి మార్పులకు గల కారణాలేంటి? అసలు ఎందులో మార్పులు రావాలి? సచివాలయం ఒక్కటి మారిస్తే సరిపోతుందా? ఈ విషయాల మీద చాలా చక్కటి వివరణ ఇచ్చారు. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు పివిరెడ్డి సార్. తప్పకుండా వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మాక్సిమం మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.